నమస్కారం. మన భారతదేశంలో పరంపరగా వచ్చే ఆచార వ్యవహారాలలో ఒకటి పితృపక్షాలు. ఈ పితృపక్షాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక వివరణ, అలానే పితృపక్షాలు ఎలా జరుపుకోవాలి, వాటి వల్ల మన లైఫ్లో వచ్చే ఇంపాక్ట్ కానీ వీటన్నిటి యొక్క వివరణ గురించి ఈరోజు మనకి బ్రహ్మకుమారి సంస్థ నుంచి వచ్చిన బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు వివరించబోతున్నారు. నమస్కారం అక్కయ్య గారు. నమస్తే దివ్య. బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు గత 20 సంవత్సరాలుగా వారి యొక్క సంపూర్ణ సేవల్ని సమర్పిత రూపంలో బ్రహ్మకుమారి సంస్థలో అందజేస్తున్నారు. ఈరోజు మనకి పితృపక్షాలలో ఉన్న ఆధ్యాత్మిక వివరాన్ని విపులంగా వివరించబోతున్నారు. అక్కయ్య గారు, మొదటి ప్రశ్న ఏమిటంటే, పితృపక్షాలు అన్న ఈ పదానికి ఆధ్యాత్మిక వివరణ ఏంటి అక్కయ్య గారు? మనందరము ఈ సమయంలో భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి సమయంలో ఉన్నాము. ఎందుకు అనంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని పండుగలు కూడా ఊరికే క్యాలెండర్లో వచ్చేటువంటి డేట్స్తో ముడిపడి ఉండవు. చాలా ధర్మాల్లో డేట్స్తో ముడిపడి ఇదే డేట్న ఈ పండుగ అని ఉంటుంది. కానీ ఇక్కడ జరుపుకునేటువంటి ప్రతి పండుగకి కూడా ఎన్నో రకాలైనటువంటి చూసిన తర్వాత ఆ పండుగ ఈరోజు వస్తుంది అని, అందుకనే ప్రతి సంవత్సరము వేరు వేరే డేట్స్లో ప్రతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము. అవునక్కయ్య గారు. సో మనకు తెలుసు 2 పక్షాలు ఉన్నాయి ప్రతి నెలలో కూడా, కృష్ణపక్షము, శుక్లపక్షము. సో ఏదైతే పౌర్ణమి నుంచి అమావాస్యకు వెళ్ళేటువంటి సమయము కృష్ణపక్షము అని అంటూ ఉన్నాము. మరి భాద్రపద మాసంలో ఏదైతే కృష్ణపక్షం ఉందో దాంట్లో ఈ పితృపక్షాలు లేదు మహాలయ పక్షం కూడా అనటం జరుగుతుంది. ఈ పితృపక్షాలని స్పెషల్గా మనము జరుపుకోవడం జరుగుతుంది. అంటే పితృపక్షానికి మరో పేరుగా మహాలయ పక్షం అని కూడా అనొచ్చు అక్కయ్య గారు? ఓకే. సో ముఖ్యంగా ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు 16 రోజులు 15 రోజులు ఏదైతే ఇది ఉందో ఈ పక్షాన్ని మనము మహాలయ పక్షము, పితృపక్షము అని అంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సమయము క్యాలెండర్లో అంటే సంవత్సరం మొత్తంలో ఒక స్పెషల్ పీరియడ్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. అంటే కొంతమంది ఇది మంచి రోజులు కాదు అని అంటారు, కొంతమంది ఇవి కూడా మంచి రోజులే అని అంటారు, కానీ కొత్తవి ఏమీ జరుపుకోరు. అంటే ఏ శుభకార్యాలు వాటిని మొదలు పెట్టడము అలాంటివన్నీ జరుపుకోరు. కానీ ఒక స్పెషల్ పీరియడ్ ఇది ఎందుకు జరుపుకుంటున్నాము అనేటువంటిదే మీరు ఈరోజు అడుగుతూ ఉన్నారనమాట. వాస్తవంగా పితృపక్షము, పితృలు అని అంటే మన పూర్వీకులు. వాస్తవంగా పితృ అని అంటే ఆత్మ అని అర్థము. దానికి ఏ జెండర్ అనేటువంటిది లేదు. ఆత్మకి స్త్రీ పురుషుడు ఏమీ ఉండదు. సో ఆత్మ అనేటువంటిది ఆత్మల కోసము, అంటే మన ఇంట్లో ఎవరైతే పూర్వీకులుగా ఉండి వెళ్ళారో వాళ్ళకి గుర్తుగా స్పెషల్గా ఈ జరుపుకునేటువంటి సమయము. ప్రతి కల్చర్లో కూడా వాళ్ళ పూర్వీకులకి చాలా గొప్ప మహిమ అనేటువంటిది ఉంటుంది. ఇది ఇండియాలోనే ఒకటే కాకుండా చాలా దేశాల్లో, చాలా కల్చర్స్లో కూడా వాళ్ళ పూర్వీకులకి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, చనిపోయారో వాళ్ళ కోసము ఎన్నో చేస్తూ ఉంటారు. మన దగ్గర అయితే తద్దినాలు పెట్టడము, తర్పణాలు వదలటము, ప్రతి సంవత్సరము ఆ రోజు తిథి చేసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని కల్చర్స్లో వాళ్ళకు కూడా తినిపించడము, త్రాగిపించడము, లేదు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఫోటోలను పెట్టుకొని పూజ చేయటము. ఇప్పుడు పూజా గది ఎట్లా ఉందో కొన్ని దేశాల్లో నేను చూశాను అనమాట. ఇండోనేషియాలో కూడా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఒక స్పెషల్ ప్లేస్ని డెడికేట్ చేసి పెట్టి ఉందన్నమాట. వాళ్ళ ఇళ్లలోనే, కోర్ట్యార్డ్లోనే, అంటే బయట వసారాల్లోనే ఒక చిన్న మందిరం లాగా, అంటే వాళ్ళ కల్చర్లో తయారు చేసినటువంటి విధంగా ప్రతి ఇంట్లోనూ అలా. ఇదేంటి అని అంటే మా పెద్దవాళ్ళ కోసం తయారు చేసినటువంటి మందిరము, మనం ఎలా అయితే పూజ గది అని అంటామో ఆ విధంగా అన్నమాట. సో ప్రతి కల్చర్లో కూడా వాళ్ళ పెద్దవాళ్ళని గుర్తు చేసుకునేటువంటి సమయము. సో ఈ సమయం ఏంటి అని అంటే ఇది కేవలం ఈ 15 రోజులు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మనం ఏమేం చేస్తాము అనేటువంటిది. అదొక్కటే కాకుండా ఆ పెద్దవాళ్ళ కోసమే చేయడం ఒకటే కాకుండా మన జీవితంలో ఏ మార్పులు తీసుకొని రావాలి, మనం అంటాం అనమాట, ఎవరైనా పోతే ఏం తీసుకెళ్లారండి వాళ్ళతో పాటు అని అంటూ ఉన్నాము. మరి ఏం తీసుకెళ్లారు అని అంటే నిజంగా ఏం తీసుకెళ్తారు, లేదు ఏం తీసుకొని వెళ్ళకుండా ఉన్నారు అని అంటే ఇక్కడున్నప్పుడు ఎలా జీవించాలి,
అన్నిట్లో ఉంటూ అన్నిటినీ అనుభవిస్తూ మన మానసిక స్థితి ఎలా ఉండాలి అనేటువంటిది ఎక్కువగా మనము దానిపైన అటెన్షన్ పే చేయాల్సినటువంటి సమయము ఈ పితృపక్షాల సమయం అన్నమాట. సో పితృపక్షాల్లో ఎక్కువగా పితృలు అని అంటే మన యొక్క పూర్వీకులు, మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, శరీరం వదిలేశారో అంటే చనిపోయారో, స్థూలంగా ఈ దేహంలో లేరో, అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం ఈరోజు ఏదైతే మనం నిలబడి ఉన్నామో, ఈ ప్రపంచంలో ఉన్నామో, లేదు మనం తింటున్నాము, ఉంటున్నాము, మన యొక్క భోగ భాగ్యాలు, మన పేరు ప్రతిష్టలు అవన్నీ ఏంటి అని అంటే మా పెద్దవాళ్ళు పెట్టిన భిక్ష అని అంటాం కదా. సో ప్రతి దగ్గర కూడా మనము పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. సో అలాంటి పెద్దవాళ్ళకి ఈరోజు శ్రద్ధతో వాళ్ళకి గుర్తు చేసుకోవడము, వాళ్ళకి మనము తినిపించడము, దీన్ని ముఖ్యంగా పితృపక్షాల్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఇంకొక పేరు శ్రాద్ధము అని కూడా అంటూ ఉన్నారు అనమాట. హిందీలో అయితే శ్రాద్ధ అని అంటూ ఉంటారు. ఈ శ్రాద్ధం అని అంటే కూడా చాలా మంచి పదము. దాన్ని సంధి విచ్ఛేదం చేసినట్లయితే సత్ ప్లస్ ఆధార్ అంటే సత్ అని అంటే సత్యమైనటువంటి వారు, అవినాశి. ఎవరు అవినాశి అంటే పరమాత్ముడు. పరమాత్ముని ఆధారంగా నడిచేటువంటి సమయం అంటే పరమాత్ముని ఆధారంగా మన జీవితంలో చేసుకుని నడిచేటువంటి సమయము అని. అదే ఇంకొక శబ్దార్థం తీసుకున్నట్లయితే శ్రాద్ధ అనేటువంటి పదము శ్రద్ధ అనేటువంటి పదం నుంచి, శ్రద్ధాంజలి అనేటువంటి పదం నుంచి వచ్చింది కదా. సో ఎవరైనా చనిపోతే మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం అంటే శ్రద్ధతో వాళ్ళని గుర్తు చేసుకోవడము, శ్రద్ధతో వాళ్ళు ఏదైతే చేసి వెళ్ళారో దానికి కృతజ్ఞతా భావంతో ఉండటము, మళ్ళీ మన జీవితాన్ని కూడా అలా తయారు చేసుకోవడానికి ఒక మార్గ ప్రదర్శకులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలాంటి వారసత్వాన్ని మనకి ఇచ్చి వెళ్ళారు. అందుకనే అంటారు కదా, ఎవరైనా చెడు పనులు చేస్తే మీ ఇంటి గౌరవాన్ని పాడు చేయొద్దు, మీ పెద్దోళ్ళ పేరుని తీసేసే విధంగా, లేదు వాళ్ళ చెడు పేరు తెచ్చే విధంగా చేయకు అని. అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళు ఏదైతే కర్మలు చేశారో, వాళ్ళు ఏదైతే వారసత్వాన్ని మనకి ఇచ్చి వెళ్ళారో, శ్రేష్ఠ కర్మలు చేశారో అలాంటివి మనం ఈ జీవితంలో జీవిస్తూ కూడా చెయ్యాలి అనేటువంటిది గుర్తు చేసేటువంటి సమయమే ఈ మహాలయ పక్షము. మరి దాన్నే పితృపక్షాలు అని అనటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 15 రోజులు దాని యొక్క మహత్వం ఉంది. కానీ ముఖ్యంగా మహాలయ అమావాస్య ఏదైతే ఉందో, లాస్ట్ రోజు, పితృపక్షాల యొక్క లాస్ట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజుకు కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఆ రోజు ఎక్కువగా తర్పణాలు, సంతర్పణలు చేయటము, భోజనాలు పెట్టడము, పోయిన వాళ్ళని ఎక్కువగా గుర్తు చేసుకోవడము. కొంతమందికి యాక్సిడెంట్స్లో పోయి ఉంటారు, లేదు ఎప్పుడు పోయారో కూడా తెలియదు, ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు ఉన్నారు, లేదు ఇన్ జనరల్గా ప్రపంచంలో ఉండేటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఆ రోజు వాళ్ళకి భోజనం తినిపించడము, లేదు తర్పణాలు, సంతర్పణలు చేయడము, ఇవన్నీ ఆ రోజు ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. ఇన్ జనరల్గా ఇది పితృపక్షాల యొక్క కాంటెక్స్ట్. అక్కయ్య గారు, ఈ పితృపక్షాలు జరుపుకునే 15 రోజులు కావచ్చు, ఏ మంచి కార్యం చేయరు అని అంటున్నారు. మరి ఒకరికి వాళ్ళని గుర్తు చేసుకోవడం కానీ, వారి యొక్క చేసే మంచి పనుల్ని వారి యొక్క బాటలో నడవడం కానీ, ఇవన్నీ కూడా మంచికి సూచనే కదా అక్కయ్య గారు. ఎందుకని ఏ పండుగ కూడా చేసుకోరు ఈ సమయంలో? అంటే ఈ సమయం అనేటువంటిది శ్రేష్ఠ కర్మలు మన కోసం చేసేటువంటి దానికోసం ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. మనము మొదట్లో అన్నట్టు మనం ఏం తీసుకెళ్ళము అని అంటూ ఉన్నాము, కానీ వాస్తవంగా ఈ సమయంలోనే ఎక్కువగా దాన పుణ్యాదులు చేస్తూ ఉంటాము. అంటే అర్థం ఏంటి, ఎవరైతే మన ముందు పూర్వీకులు పోయారో వాళ్ళందరినీ మనం గుర్తు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఈ జీవితంలో ఉన్నాము, ఈ పేరు, ఊరు, ఈ ప్రపంచము, ఈ పరివారంతో ఉన్నాం కాబట్టి. కానీ నాకేమనిపిస్తుంది అని అంటే మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామో, అంటే గత జన్మల్లో ఎక్కడి నుంచి అయితే వచ్చామో వాళ్ళందరూ కూడా మన కోసం చేస్తూ ఉంటారు తప్పకుండా కదా. వాళ్ళ యొక్క స్మృతులు మనకి ఇప్పుడు, వాళ్ళు ఏదైతే మన కోసము దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారో, లేదు తర్పణాలు వదులుతున్నారో, సంతర్పణలు చేస్తున్నారో, అవన్నీ మనకు కూడా ఇండైరెక్ట్ గా దొరుకుతూ ఉంటాయి కదా. సో వాస్తవంగా ఈ సమయము, ఇంతకుముందు అన్నాము శ్రాద్ధ అని అంటే సత్ ఆధార్, అంటే సత్యమైనటువంటి పరమాత్ముడి యొక్క ఆధారాన్ని తీసుకొని నడిపేటువంటి సమయం. సో ఈ సమయంలో స్వయం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ శ్రేష్ఠ కర్మలే, మనం వాళ్ళని గుర్తు చేసుకుని ఏదైతే చేస్తూ ఉన్నామో. కానీ ఈ పక్షంలో స్పెషల్గా మనము ఇలా కొత్త కార్యక్రమాలు చేయడము, లేదు శుభకార్యాలు, పెళ్ళిళ్ళు,
లేదు గృహప్రవేశాలు ఇలాంటివి చేయము. కానీ మన కోసం మనమైతే చాలా శ్రేష్ఠ కర్మలు చేసుకునేటువంటి సమయము. అండ్ పోయిన వాళ్ళ గురించి ఎక్కువగా మంచి కర్మలే చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇది చాలా మంచి సమయము. అక్కయ్య గారు, మనం చూసుకున్నట్టయితే మనకి కథల్లో కూడా చెప్తారు, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, మనం ఏదైతే దాన పుణ్యాలు ఇచ్చామో అదే మనకు దొరుకుతుంది అని ఒక కథలు కూడా ఉంటాయి. ఆ కథల గురించి కూడా మాకు వివరిస్తారా అక్కయ్య గారు? వాస్తవంగా 2-3 కథలు ప్రపంచంలో చాలా ప్రచలితంగా ఉన్నాయి ఈ శ్రాద్ధం గురించి. వాటిల్లో కొన్ని కథలు ఈరోజు మనం చూద్దాము. సో ముఖ్యంగా ఒక కథ ఏంటి అని అంటే, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే చేశారో అదే పొందుతారు అనే దాని గురించి మనము కరుణుడి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాము. దానం, మహాదానం చేసినటువంటి వాడు, వీరుడు, శూరుడు, అలాంటి పేర్లతో కర్ణుడిని చెప్తూ ఉంటాము. సో ఆయన తన చేతిలో ఏది ఉంటే అదంతా దానం ఇచ్చేసేదానికి చాలా పేరు ప్రసిద్ధి గాంచిన వాడు. మరి కర్ణుడి గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన మొత్తం జీవితం అంతా చాలా దానాలు చేశాడు. శరీరం వదిలేసిన తర్వాత, చనిపోయిన తర్వాత దేవలోకానికి వెళ్తే అక్కడ అందరికి భోజనాలు పెడుతూ ఉన్నారు. అందరూ చనిపోయి వచ్చినటువంటి వాళ్ళందరికీ అందరి పళ్ళల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి భోజన పదార్థాలన్నీ పెట్టారు. అవన్నీ భోజనం చేస్తున్నారు. కానీ ఈయన పళ్ళెంలో మాత్రము వజ్రవైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇలాంటివన్నీ పెట్టడం జరిగిందనమాట. మరి ఇవన్నీ తినగలుగుతాడు ఆయన? లేరు కదా. సో ఆయన దేవరాజు ఇంద్రుడితో అడిగాడట, స్వామి నాకైతే ఇట్లాంటి పళ్ళెం పెడుతున్నారు, నేను ఇదేమన్నా భోజనం చేయగలుగుతానా? వీళ్ళు ఉన్న వాళ్ళందరూ అయితే చాలా మంచి మంచి ఎన్నో రకాలైనటువంటి భోజన పదార్థాలు తింటున్నారు కదా, ఏంటిది అని అంటే, ఎవరు ఏం చేసుకుంటే అదే పొందుతారు. మరి నువ్వు ఇదే కదా జీవితాంతం కింద ఉన్నప్పుడు, నువ్వు జన్మలో ఉన్నప్పుడు, కరుణుడిగా ఉన్నప్పుడు నీ పేరే దానవీర శూర కరుణ అని అన్నారు. నువ్వు చాలా దానాలు చేసావు, కానీ అన్ని నీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతా దానం చేసేసావు, డబ్బులన్నీ ఉన్నాయి అవన్నీ దానం చేసేసావు, అందుకని నువ్వు ఏదైతే చేసావో అదే పొందుతున్నావు అని అన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడు అన్నదానం చేయలేదు, భోజన దానం చేయలేదు, కాబట్టి నీకు భోజనం ఎలా దొరుకుతుంది అని అన్నాడంట. కథలో కూడా చూడండి ఎంత మీనింగ్ అనేటువంటిది ఉందో. ఆయన వెంటనే అన్నాడు అనమాట, స్వామి దీనికి మరి పరిష్కారం ఏంటి, ఏం చెయ్యాలి అని అంటే, నీకు ఇదే సమయం నడుస్తోంది ప్రపంచంలో కూడా, చాలా మంచి సమయము, నీకు 15 రోజులు గడివిస్తాను, నువ్వు మళ్ళీ కిందికి వెళ్ళు, నువ్వు ఏం దానం చేయాలో అవన్నీ దానం చేసిరా, మళ్ళీ భోజన దానం అవన్నీ చెయ్యి, అప్పుడు నీకు అదే లభిస్తుంది అని అన్నాను. సో ఆయన కిందికి వచ్చిన తర్వాత తన పూర్వీకులు ఎవరున్నారో వాళ్ళందరి కోసము వాళ్ళనందరినీ గుర్తు చేస్తూ చాలా శ్రద్ధతో వాళ్ళకు భోజనాలు అర్పించడము, తర్పణాలు పెట్టడము అవన్నీ చేశాడు. అంటే రుణము వాస్తవంగా దీంట్లో ఏంటి అని అంటే, మన పెద్దవాళ్ళు అని అంటే ముఖ్యంగా మన పూర్వీకులు ఒక్కళ్లే కాకుండా మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చలేము. అవునకే, మనము ఎంత చేసినా కానీ వాళ్ళకి వాళ్ళ రుణం మాత్రము ఎప్పుడు తీర్చలేము. సో ఇది ఏ సమయము అని అంటే, రుణాన్ని తీర్చుకునే దానికోసం కొంచెమైనా చేసేటువంటి సమయము అని అనటం జరుగుతుంది. ఆ రుణం నుంచి నేను ముక్తులు కావాలి అని అంటే వాళ్ళ పేరుతో ఏదో ఒకటి చెయ్యాలి అని అనటం జరుగుతుంది. సో ఆ విధంగా ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు, పెద్దవారి పేర్లు లేదు వాళ్ళకందరికీ సంతర్పణలు చేశాడు అందరి పేరు మీద. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ మంచి భోజనం కూడా లభించింది అని అంటే, ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి మన కల్చర్లో ఏంటి అని అంటే, ఒకటి భోజనం యొక్క మహత్వము, రెండోది దానం యొక్క మహత్వాన్ని నేర్పించటం జరిగింది. ఏది దానం చేస్తే అది మనకి లభిస్తుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. సో మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు, గోదానము, భూదానము, వస్త్రదానము, సహస్రదానాలు నేర్పించారు. దాంట్లో ముఖ్యమైనటువంటిది అన్నదానం కూడా చేస్తూ ఉన్నాము. అంటే మనము ఈ 15 రోజుల్లో చాలా మంది అన్నదానాలు చేస్తూ ఉంటారు, విద్యాదానం చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే భోజనాలు పెట్టడము, లేనటువంటి వాళ్ళకి తినిపించడము, లేదు మనం ఎవరినన్నా పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువులు చెప్పించడము, వాళ్ళకి అయ్యే ఖర్చులు భరించడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే, మన పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒక జన్మలో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ కోసం మనం చేసినప్పుడు వాళ్ళకి ఈ అన్నదానం చేస్తే తక్కువ కాదు అనేటువంటిది. లేదు విద్యాదానం చేసామనుకోండి వాళ్ళకి మంచిగా చదువు వస్తుంది, ఇప్పుడు మేబీ చిన్న వయసులో ఉండొచ్చు, చదువు నేర్చుకుంటుండే సమయంలో ఈ పుణ్యకర్మ ఏదైతే ఉందో అది వెళ్ళి వాళ్ళకి
వాళ్ళ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి కోసం ఈజీగా చేస్తుంది అనేటువంటి దానంతో వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం ఈ విధంగా దానాలు చేయటం జరుగుతుందన్నమాట. అంటే కర్ణుడి కథలో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే, వాస్తవంగా మనం ఏది చేస్తామో అదే పొందుతాము. నేను నా కర్మల కోసం రెస్పాన్సిబుల్, నేను ఏది అనుభవిస్తున్నాను అనేటువంటిది, ఏది పొందుతూ ఉన్నాను, ఏది తింటూ ఉన్నాను నా జీవితంలో అనేటువంటిది, నేను ఏది చేశానో దానికి నేనే భాగీదారుణ్ణి, నేనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఒకటైతే నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటూ ఉన్నాను, రెండోది నా పూర్వీకులకు కూడా ఏదైతే రుణం చేసుకుని ఉన్నానో దాన్ని కూడా తీర్చడానికి నేర్పించినటువంటి మార్గాలు ఇవన్నీ. సో ఇదొక కథ. ఇంకొక కథలో మనం చూసినట్లయితే అది చాలా పొడవైనటువంటి కథ, చాలా ఎక్కువ తెలియనటువంటి కథ. సో దాంట్లో ఒక కథలో చెప్పడం జరిగిందనమాట, తుంగభద్ర నదీ తీరంలో, ఇక్కడే మన దక్షిణ భారతదేశంలోనే ఒక అతను ఉండేటువంటి వాడు. ఆయన పేరు ఆత్మదేవుడు అనేటువంటి ఒక వ్యక్తి. ఆత్మదేవుడు. సో ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి సాధు రూపంలో లేడు, కానీ అలాంటి గుణగణాలన్నీ కూడా చాలా మంచి గుణగణాలు, అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది. అలాంటి ఒక మంచి బ్రాహ్మణోత్తముడు అనమాట ఆయన. సో ఆయన తన జీవితంలో ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి, సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆయన భార్య పేరు ఏంటి అంటే దుందులి అనేటువంటిది ఆమె భార్య పేరు. ఫస్ట్ కథ విందాము, ఆ తర్వాత దాని యొక్క భావార్థం ఏంటి, శబ్దార్థం ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకుందాము. సో దుందులి అనేటువంటిది ఆయన భార్య పేరు. ఈయన ఎలా ఉన్నాడో ఆయనకి టోటల్ ఆపోజిట్ నేచర్ ఈ దుందులి. పూర్తి అందరితో ఎప్పుడు పోట్లాట పెట్టుకుని గాసిప్ చేస్తూ, వీళ్ళ మాటలు వాళ్ళకి చేర్చడము, వాళ్ళ మాటలు వీళ్ళకి చేర్చడము, అందరికీ చెడు చేసేటువంటి నేచర్ ఉండేటువంటి ఆమె అన్నమాట. వీళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం లేరనమాట. ఏమంటూ ఉంటారు, పిల్లలు లేకుండా ఉంటే, లేదు పిల్లలు మనకి శ్రాద్ధ కర్మలు చేయకపోతే చనిపోయిన తర్వాత వాళ్ళు అంటే పితృలకి స్వర్గప్రాప్తి కలగదు అనేటువంటి ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాము. సో ఈయన కూడా ఇదే బాధలో ఉన్నాడు అనమాట, చాలా దుఃఖిగా ఉన్నాడు. నాకు పిల్లలే లేరు, నాకెలా జరుగుతుంది ఇంకా ముందుకి. పుత్రకామేష్టి యాగం చేశాడు పిల్లల కోసము, చాలా చేశాడు, దాన ధర్మాలన్నీ చేశాడు, కానీ ఎప్పుడు ఆయనకు పిల్లలే కలగలేదన్నమాట. సో ఒకరోజు ఇలా బాధపడుతూ నడుస్తూ ఒక అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో కొంచెం సేపు కూర్చున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఎదురుగా ఒక నది ఉందన్నమాట. ఆ నదిలో ఒక ఋషి పుంగవుడు స్నానం చేసి బయటకు వస్తున్నాడు అనమాట. ఈయన చాలా దుఃఖిగా ఈ చెట్టు కింద కూర్చున్నది చూసి ఆ ఋషి పుంగవుడు వచ్చి అడిగాడు అనమాట, ఏమైంది బాబు, ఎందుకు నువ్వు ఇంత దుఃఖిగా ఉన్నావు అని. స్వామి, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం కష్టము లేదు, కానీ నాకు పిల్లలు లేరు స్వామి అని. ఈ ఋషులకి ఎలాంటి పవర్స్ ఉన్నట్టు చూసామంటే మనం కథల్లో, వాళ్ళు మన యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. ఒక క్షణంలోనే వాళ్ళకు మన హిస్టరీ అంతా తెలిసిపోతుంది అన్నట్టు చూపించారు కదా. సో ఈయనకి తెలిసిందనమాట, నీవు ఇదొక్క జన్మలోనే కాదు, నీకు 7 జన్మల శాపం ఉంది, నీకు పిల్లలే పుట్టరు అని. అయ్యో. ఈయన ఇంకా దుఃఖిగా అయిపోయాడు. స్వామి, మరి ఎట్లా, నాకు పిల్లలే లేకపోతే ఎట్లా, నాకు ఈ శాపం విముక్తి ఎట్లా జరుగుతుంది, ఇలా చాలా దుఃఖిగా అడిగాడు అనమాట. ఈయన చెప్పాడనమాట, నువ్వు సన్యాసం పుచ్చుకో, భగవంతుడి సేవ చేసుకో, అవి చెయ్యి ఇవి చెయ్యి ఇవన్నీ చెప్తే ఈయన హీఈస్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆత్మదేవుడు ఈయన అన్నాడు, లేదు స్వామి, నేను ఇంకా ఇక్కడే ఉండాలి, నా కర్తవ్యాలన్నీ నిర్వర్తించాలి, నేను అలా సన్యాసం పుచ్చుకోలేను అని అన్నాడు. సరే, ఆ తర్వాత చాలా ఆలోచించిన తర్వాత, నీ దుఃఖం నేను చూడలేకపోతున్నాను, నీకు నా తపస్సు శక్తితో ఒక ఫలాన్ని తీసిస్తాను, ఆ ఫలాన్ని తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు, దాంతో నీకు పిల్లలు పుడతారు, సంతానోత్పత్తి జరుగుతుంది మీ ఇంట్లో అని చెప్పారనమాట. సో వెంటనే ఈయన తీసుకుని వెళ్ళారు. చాలా సంతోషంతో తీసుకుని వెళ్ళిన తర్వాత దుందులి తన భార్యకి ఇచ్చారనమాట. చాలా సంతోషంతో చెప్పాడనమాట, మనకి సంతానోత్పత్తి జరుగుతుంది, నువ్వు ఈ ఫలాన్ని స్వీకరించు అని చెప్పారు. కానీ దుందులి అని అంటే సంస్కృతంలో ఒక కన్ఫ్యూజన్ అని అర్థం. సో ఆమె చాలా కన్ఫ్యూజన్తో, చాలా అలాంటి ఒక కన్ఫ్యూజన్ కాన్షియస్నెస్తో
ఉండేటువంటి పేరు అనమాట. అందుకని నేను అన్నాను భావార్థాలు శబ్దార్థాలు మళ్ళీ వివరిస్తాను అని. సో తనకి చాలా అభిమానం అనేటువంటిది ఉంది. అలాంటి అభిమానంతో తను పురిటి నొప్పులు కూడా భరించలేనటువంటి విధంగా ఉండేటువంటి మనస్తత్వం అనమాట. సో దాని నుంచి తప్పించుకోవాలి అని భర్తకైతే చెప్పింది నేను తింటాను అని చెప్పేసి. భర్తకు చెప్పింది అనమాట, నువ్వు ఇంకా ఈ సంతోషంలో తీర్థయాత్రలకు వెళ్ళు, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లేదు ఆ సమయంలో మీరు రండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించేసేసి ఆయన చాలా సంతోషంతో వెళ్ళిపోయాడు. దుందులికి చెల్లె కూడా ఉందన్నమాట. చెల్లెలకి ఇచ్చిందనమాట ఆ పండు. ఇచ్చి నువ్వు ఇది తిను అని అంటే, నేను ఆల్రెడీ ఆమె ఎక్స్పెక్టెడ్ అనమాట, ప్రెగ్నెన్సీతో ఉంది. సో నాకు అవసరం లేదు కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో మాట ఏంటి అని అంటే, నీకు పిల్లలు పుడితే నాకు ఇచ్చేద్దు దుందులి, వాళ్ళ చెల్లెకి పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను, నేను పెంచుకుంటాను, నా పిల్లల్లాగా చూసుకుంటాను. సో ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా ఏం చేస్తుంది, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తీసుకుని వెళ్ళి అది పెరట్లో పడేసింది అనమాట ఆ పండుని. ఆమెకు లోపల ఇది కూడా ఉందన్నమాట, మనసులో ఒక డౌట్ కూడా ఉందన్నమాట. ఈ తపోశక్తితో చేశారు అని అంటారు, దీన్ని ఎట్లా పని చేస్తుందో నేను చూడాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ చెల్లెలు. సో అది పడేస్తే ఆవు తినింది. ఇంకా రకరకాల కథలు చెప్తారు, ఆవుకు తినిపించింది, అలా రకరకాల కథలు చెప్తారు. లేదు దుందులినే తీసుకెళ్లి పడేసింది, ఇలాంటి రకరకాల కథలు ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆవు అది తినిందనమాట. తిన్న తర్వాత దుందులి వాళ్ళ చెల్లెకి కూడా బాబు పుట్టాడు, ఆవుకు కూడా పిల్లవాడు పుట్టాడు మనిషి రూపంలో. ఆవుకి చిన్న బాబు పుట్టాడు. బాబుకి చెవులు మాత్రము ఆవు చెవులు ఉన్నాయన్నమాట. సో ఇద్దరికి పిల్లలు పుట్టారనమాట. అంత లోపల ఈ ఆత్మదేవుడు అన్ని తిరిగేసి అన్ని తీర్థయాత్రలన్నీ చేసి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఈయన పేరు పెట్టుకున్నాడు దుందులి కొడుకు, దుందుకారి అని పెట్టాడు అనమాట కొడుకుకి. ఇంకా ఈ ఆవుకు పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి చెవులు ఆవు లాంటి చెవులు, బట్ మానవ రూపము. సో అబ్బాయికి గోకర్ణుడు చెవులు, కర్ణాలు గోవు లాంటి కర్ణాలు ఉన్నాయి అనేటువంటి గోకర్ణుడు అని పేరు పెట్టడం జరిగింది అనమాట. మరి గోకర్ణుడేమో చాలా మంచి మానవత్వంతో ఉండేటువంటి, చాలా మంచి సుగుణాలతో ఉండేటువంటి బాలుడు, చాలా మంచిగా అందరితో బాగుంటాడు, చాలా గుణగణాలన్నీ బాగున్నాయి, అందరితో పలకరించడం, గౌరవించడము అలాంటివన్నీ. దానికి ఆపోజిట్ ఈ దుందుకారి ఎవరైతే ఉన్నాడో ఈ అబ్బాయి పూర్తిగా చెడు, ప్రతి క్షణము కూడా ఒక చెడు మాటలు అట్లాగే మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో పోట్లాడటము. వాళ్ళ అమ్మ ఎలా ఉందో అలాంటి రూపమే ఈ అబ్బాయికి. దుందులి ఎలా ఉందో అట్లా దుందుకారి కూడా అలాగే ఉన్నాడు అనమాట. చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ చూడలేక కొంతకాలానికి చాలా దుఃఖిగా అయితే గోకర్ణుడు చెప్పాడు వాళ్ళ నాన్నకి, నాన్న నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో, ఇంకా నువ్వు వెళ్ళిపో ఇంటి నుంచి, నువ్వు ఇవన్నీ చూడలేవు అని చెప్పేసి చెప్పారు. సో తండ్రి అలా అడవుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా చాలా ఎలాంటి విధంగా ఉన్నాడు అని అంటే, గోకర్ణుడు కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అబ్బాయి 5 మంది వేశ్యల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకొని చాలా చెడు మార్గంలో ప్రవర్తించడము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. దొంగతనాలు చేశాడు, రాజింట్లోనే వెళ్ళి దొంగతనం చేశాడు. అవన్నీ చూసిన తర్వాత ఈ 5 మంది వేషలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చంపేశారు. ఎవరిని? దుందుకారిని చంపేసిన తర్వాత వాళ్ళ తల్లి కూడా మధ్యలోనే చనిపోయింది. అబ్బాయి అఘాయిత్యాలన్నీ చూడలేక వాళ్ళ అమ్మ కూడా, దుందులి కూడా చనిపోయింది అనమాట. సో ఆ తర్వాత కొంతకాలానికి గోకర్ణుడు ఆ వైపు వస్తే అప్పుడు చూశాడనమాట, ఓ ఏంటి మా ఇంట్లో ఇవన్నీ జరిగాయా? ఆయనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ తల్లి దుందులి చనిపోయిండేది తెలీదు, లేదు దుందుకారుడు కూడా అట్లా ఉన్నాడు, అంత అఘాయిత్యాలు చేసి వాళ్ళందరితో చంపబడ్డాడు, ఇవన్నీ ఏం తెలియదు అనమాట. చాలా బాధపడ్డాడు. మరి గోకర్ణుడు వెళ్ళి బుద్ధగయ అని అంటాం కదా, గయలో వెళ్ళి పిండం పెట్టడము, ఆ ఆత్మలకి
శాంతిగా ముక్తిని చేయడము అవన్నీ కూడా చేశాడు అనమాట. చాలా చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంటిని శుద్ధీకరణ చేద్దాము అని చెప్పేసి ఆయన రోజు కూర్చునేటువంటి స్థానంలో యోగ మగ్నావస్థలో కూర్చొని ఉంటే ఆయనకి ఏమి మంచి చేయడానికి కుదరటం లేదు. పైగా ఒక వాయిస్ వినిపించింది వాళ్ళ ఇంట్లో, ఒక ఆకాశవాణి లాగా. సో వెంటనే ఆ వాయిస్ వినిపించిన సైడ్లో వెళ్ళి చూస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే అది ఈ దుందుకారి వాయిస్ అన్నమాట. ఆ దుందుకారి ఒక ప్రేతాత్మగా అయిపోయాడనమాట. ఇంతకుముందు అనుకున్నట్టు మనం ఏం కర్మలు చేస్తామో దాని అనుసారంగా మన నెక్స్ట్ సమయం అనేటువంటిది గడుస్తుంది. సో ఈయన చేసింది జన్మంతా కూడా ఏంటి, తప్పు పనులే చేశాడు, అన్ని పాప కార్యాలే చేశాడు, చెడు కర్మలు, దుఃఖం చేసిన ఇచ్చేటువంటి కర్మలు ఇవి చేశాడు. కాబట్టి ఆయన వెళ్ళి ప్రేతాత్మగా అయిపోయాడు అనమాట. సో ఈ ప్రేతాత్మకి నన్ను వీటన్నిటి నుంచి విడిపించు, నువ్వు ఒక్కడే గోకర్ణుడు ఒక్కటే నువ్వు చేయగలుగుతావు, ఇది అంతి అని చాలా బతిమలాడాడు అనమాట. తినకు కూడా అనిపించింది ఈయన మా అన్నయ్య, ఈయన ఎట్లా అయిపోయాడు ప్రేతాత్మగా. సో ఈయన భగవంతుడి తపస్సులో కూర్చుని ఉంటే ఆ తర్వాత ఆయనకి విష్ణువు యొక్క సాక్షాత్కారం అయ్యి చెప్పడం జరిగిందనమాట. నువ్వు 7 రోజులు అంటే భాగవత సప్తాహం 7 రోజులు సప్తాహం చెయ్యి, అప్పుడు ఈ అబ్బాయికి ఈ ప్రేతాత్మ యొక్క తనువు నుండి విముక్తి అయిపోతుంది, ఆయన మంచి గతిని పొందుతాడు అనేటువంటిది వినిపించింది అనమాట. సో ఈయన చాలా పెద్ద ఎత్తున వాటన్నిటికీ రెడీ చేసుకున్నాడు, అన్ని చేశాడు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి మనం అర్థం చేసుకునే విషయం చూడు దివ్య, ఆయన ఒక కర్రను తెచ్చి పెట్టాడు అనమాట. ఎవరు గోకర్ణుడు చేసేటువంటి సమయంలో ఒక కర్రను తెచ్చి పెట్టాడు. దానికి 7 నొక్కులు ఉంటాయి చూడు. మామూలుగా ఏదైనా చెట్టుకి మనము పుల్లను ఏమైనా తీసుకుంటే నొక్కులు ఉంటాయి కదా, అలా 7 నొక్కులు ఉండేటువంటి ఒక కర్రను తెచ్చిపెట్టి దాంతో సప్తాహం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క రోజు అయినప్పుడు ఒక్కొక్క నొక్కు పగిలి అంటే హీ ఫీల్ ద రిలీఫ్ ఫర్ ద సోల్. ఓకే, దందుకారి ఆ కష్టాల నుంచి విముక్తి అయిపోయి వాటి నుంచి ఆ ప్రేతాత్మ నుంచి బయటికి వచ్చేటువంటి 7 రోజులు 7 నొక్కులు అలా పగిలి ఆయన ఇంకా లాస్ట్కి 7వ రోజు సప్తాహం అయిపోయిన తర్వాత ఆయన మంచి జన్మ అంటే మంచి గతిని పొందాడు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. విముక్తి పొందాడు, ఆ ప్రేతాత్మ యోని నుంచి ఆ దుఃఖం నుంచి విముక్తి పొందాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక చాలా బ్యూటిఫుల్ స్టోరీ. దీంట్లో చాలా రకాలైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అని అంటే ఒకటి ఆత్మదేవుడు. ఎవరు ఆత్మదేవుడు? ప్రతి ఒక్కళ్ళము ఆత్మ, మనమందరము కూడా ఆత్మలు. దేవుడి సమానంగా అంటే భగవంతుడి సమానంగా ఉండేటువంటి గుణగణాలు ఉండేటువంటి వారమే. ఆత్మ ఒరిజినల్ ప్యూర్, ఇట్స్ వెరీ ప్యూర్ సోల్. కానీ ఎప్పుడైతే భార్య దుందులి వాళ్ళిద్దరి యొక్క కలయిక జరిగిందో అంటే పెళ్ళయిందో అంటే ఈ ఆత్మ ఈ శరీరం అనేటువంటి దాంతో ఎప్పుడైతే సాంగత్యం చేసిందో, రైట్, దుందులి అనగానే నేను అన్నాను అనమాట చాలా కన్ఫ్యూజన్, చాలా నెగటివ్, ఆ విధంగా ఉండేటువంటి సంస్కారం ఉండేటువంటి వ్యక్తి అని. అవునక్కయ్య. సో దుందులి అని అంటే ఈ శరీరం యొక్క సాంగత్యం ఎప్పుడైతే చేసిందో, ఈ రెండు ఎప్పుడైతే కలిసాయో, ఆత్మ ఏమో మంచి వైపు వెళ్ళాలని అనుకుంటూ ఉంది, దుందులి ఏమో అంటే శరీరం అయితే నెగటివ్ సైడ్ వెళ్తూ ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా చెడుగా ఉన్నారు. అంటే దుందులి యొక్క జీవితము చాలా రకరకాల నెగటివ్లో వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఈ సాధు పుంగవుడు ప్రవేశించాడు వాళ్ళ జీవితంలో, ఋషి పుంగవుడు వచ్చాడు. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి మంచి నేర్పించడానికి పంపిస్తారు. ఆ మంచి అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఫలము, ఆ ఫలాన్ని ఇచ్చారు. కానీ దుందులి అది తీసుకోలేదు. అంటే చెడు మార్గంలో వెళ్ళేటువంటి వారికి ఎంతైనా మీరు మంచి చెప్పండి, మంచి ఫలాలని తీసుకోండి అని చెప్పండి, వాళ్ళు యాక్సెప్టే చేయరు. ఎందుకంటే అభిమానంలో ఉన్నారు కాబట్టి, కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి, వికారాలలో ఉన్నారు కాబట్టి అది యాక్సెప్టే చేయరు. నిజమే అక్కయ్య గారు. అది మన మనసులో ఒకటి అనిపిస్తుంది చేద్దామని, కానీ చేయబుద్ధి కాదు, లేదు పరిస్థితులు కూడా దానికి తగ్గట్టుగా రావు. అవునక్కయ్య కదా. సో ఎందుకు అని అంటే వాళ్ళు వికారాల్లో, కన్ఫ్యూజన్లో, లేదు అభిమానంలోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి జ్ఞానం ఇవ్వాలి అని చూశారు. ఆ జ్ఞాన ఫలాన్ని పొందలేదు, అది తీసుకెళ్ళి ఆవుకు పెట్టేశారు.
ఆవు నుంచి వచ్చినటువంటి ఆ గోకర్ణుడు అంటే జ్ఞానం యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ వ్యక్తి గోకర్ణుడు కూడా చాలా జ్ఞానవంతుడు. జ్ఞానం యొక్క ఫలం జ్ఞానమే. అవునక్క గారు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క జన్మ జరిగింది దాంతో. ఇక్కడ ఆన్ ద కాంట్రరీ దుందులికి అంటే ఆ అభిమానంతో వచ్చినటువంటి బాబు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ చెల్లి బాబు అయినా కానీ ఆయన పేరు కూడా దుందకారుడు అని పెట్టారు. రైట్. అది కూడా తన యొక్క స్వరూపమే. ఎలా అయితే దుందులి చాలా అభిమానంతో అహంకారంతో వికారాలతో ఉందో ఆ బాబు కూడా అలాగే ఉన్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ ప్రవేశించాయో ఆత్మ లోపల అప్పుడు ఆత్మకి ముక్తి కలగలేదు. అందుకనే తిని చనిపోయిన తర్వాత కూడా ఈయన వెళ్ళి దుందకారుడు వెళ్ళి 5 మంది వేశ్యలతో సాంగత్యం చేశాడు. ఈ 5 మంది వేశ్యలు అంటే 5 ఎవరు? ఆత్మలో ఉండేటువంటి పంచ వికారాలు. ఓకే. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు. ఈ 5 ఇంకా ఎట్లాంటి పతనావస్థకు చేర్చుకాయి అంటే దుందకారుడు లాస్ట్కి చనిపోయాడు. లేదు, ఈ 5 మంది చంపేశారు ఇవన్నీ, ఈ వేశ్యలందరూ చంపేశారని. అంటే మన లోపల ఉండేటువంటి వికారాలే మనల్ని పతనం చేసేస్తాయి, మన యొక్క దిగజారడానికి మార్గంగా అయిపోతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి గోకర్ణుడు ఈ దుందకారుణ్ణి విముక్తి చేశాడు అని. అంటే అర్థం ఏంటి? గోకర్ణుడు అంటే ఎవరు? శివ పరమాత్ముడు యొక్క ఒక పేరు గోకర్ణేశ్వరుడు. మీకు తెలిసి ఉండొచ్చు, కర్ణాటకలో ఒక స్థానం ఉందన్నమాట. అరేబియన్ మహాసముద్రం ఒడ్డులో చాలా విశాలమైనటువంటి టెంపుల్ ఉంటుంది, గోకర్ణేశ్వరుడు అని. చిన్న శివలింగము. దాంట్లో మనమే వెళ్ళి టచ్ చేయొచ్చు, మనమే స్వయంగా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అనమాట. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అక్కడ గోకర్ణేశ్వరుడి దగ్గర. ఆ టెంపుల్లో చూసినట్లయితే గర్భగుడిలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు అనమాట, మనమే టచ్ చేయొచ్చు. సో ఆ గోకర్ణుడు అంటే ఎవరు? ఆ జ్ఞానవంతుడు అంటే ఎవరు? నిరాకార శివ పరమాత్ముడు ఎప్పుడైతే రారో అప్పటిదాకా ఈ దుందకారునికి విముక్తి కలగలేదు. అది కూడా ఏం చెప్పారు? 7 రోజుల సప్తాహము జరగాలి అని. అంటే భగవంతుడు ఈ సృష్టి పైన అవతరించి 7 రోజుల సప్తాహాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. అదే మనం ఇక్కడ మెడిటేషన్ కోర్స్ అని అనటం జరుగుతుంది 7 రోజులు. ఎప్పుడైతే ఆత్మకి జ్ఞానం అనేటువంటిది ప్రసాదిస్తుందో అప్పుడు పరమాత్ముడి యొక్క స్మృతి ద్వారా ఆ గోకర్ణుడు ఇవన్నీ విముక్తి చేశాడు అని. 7 రోజుల కోర్స్తో ఏం జరుగుతుంది అని అంటే ఆత్మ లోపల ఉండేటువంటి నెగటివిటీ, లేదు చెడు, లేదు బలహీనతలు, కన్ఫ్యూజన్, డ్యూయాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పటాపంచలవుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కాన్సెప్ట్స్ అన్ని ఆత్మ గురించి, పరమాత్మ గురించి, కర్మల గురించి, సృష్టి చక్రం సమయం గురించి, ఎలాంటి కర్మలు చేయాలి, యోగం అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఎప్పుడైతే మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకుంటామో అప్పుడు ఈ ఆత్మలో ఉండేటువంటి చెడు అంతా కూడా అవన్నీ పటాపంచలైతూ ఆత్మకి విముక్తి కలుగుతుంది చెడు నుంచి, వికారాల నుంచి కదా. సో అది సత్యమైనటువంటి గోకర్ణుడు అంటే శివ పరమాత్ముడు వచ్చి మనకి నేర్పిస్తుండేటువంటి ఈ జ్ఞానం ద్వారా దుందకారత్వం, మన లోపల ఏదైతే కన్ఫ్యూజన్, డ్యూయాలిటీస్ ఉన్నాయో వాటన్నిటి నుండి మనం ముక్తులవుతాము. దీన్నే అక్కడ కథ రూపంలో చెప్పడం జరిగింది. మీరు స్టార్టింగ్లో అన్నారు కదా, ఈ ప్రపంచంలో మనం ఈ పితృపక్షాల్లో ఏం చేయాలి, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. ఊరికే మనం చెప్పుకున్నాం కర్ణుడు ఏదైతే చేశాడో అదే పొందాడు, లేదు ఇక్కడ దుందులి యొక్క కథ, లేదు ఆత్మదేవుడు అంటే ఇవన్నీ కథలు ఈ రోజుటికి పనికొచ్చేటువంటివి. సో ఈ 15 రోజులు ఏదైతే ఉందో మన జీవితంలో పెద్దవాళ్ళ గురించి, వాళ్ళ రుణం ఏదైతే మనం తీసుకున్నామో ఆ రుణాన్ని మాఫీ చేసుకునేటువంటి, లేదు దాన్ని మనం నివృత్తి కలిగేటువంటి సమయం. సో ముఖ్యంగా మనం ఏం చేస్తాము అంటే ప్రతి ఆత్మకి 3 రుణాలు ఉంటాయి, ఆ 3 మనం చెల్లించేయాలి అని అంటారు. ఒకటి పితృ రుణము అని అంటారు, రెండోది దేవ రుణము, మూడోది ఋషి రుణము. ఈ 3 రుణాల నుంచి ప్రతి ఒక్కరూ విముక్తి అయితే అప్పుడు మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. అంటే ఈ సమయంలోనే ఆ 3 రుణాలు తీర్చుకోవాలి. అంటే ఏంటి ఆ 3 రుణాలు ఏంటి? సో ఒకటి పితృ రుణము అని అన్నాము. అంటే పితృలు అని అంటే మన యొక్క పూర్వీకులు, అంటే ఇంకా మనం ఈ
అమావాస్యలో ఎప్పుడైతే తర్పణాలు వదులుతూ ఉంటామో అప్పుడు కూడా ముఖ్యంగా ఆ తిథులు పెట్టిన సమయంలో ఫస్ట్ తిథి పెట్టినప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఎవరికి అర్పిస్తారు ఇవన్నీ అని అంటే బ్రహ్మ విష్ణు శంకర్లకి, పరంపిత పరమాత్ముడికి. అంటే పరమాత్మకి, ఆ తర్వాత దేవతలకి, బ్రహ్మ విష్ణు శంకర్లు అంటే దేవతలకి, ఆ తర్వాత ప్రకృతితో తయారయ్యేటువంటి పంచతత్వాలకి, రైట్, ఆ తర్వాత పితృలకు లాస్ట్లో. ఆ పితృలకు తినిపించిన తర్వాత ఇంకా బ్రాహ్మణుడికి తినిపించడం, ఆ తర్వాత మళ్ళీ ఆవులకు తినిపిస్తారు, రెండోది కాకులకు తినిపిస్తారు, ఇంకా 3 కుక్కకు తినిపిస్తారు, చీమలకు కూడా తినిపిస్తారు. ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో అర్థం ఏంటి అని అంటే ఎవ్వరి రుణము మనం పెట్టుకోకూడదు. చీమల రుణం కూడా అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా మనము చాలాసార్లు ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ లేదు అని అనిపించుకోవడాలు కానీ చిన్న చిన్న విషయాల్ని ఇన్సిగ్నిఫికెంట్గా తీసుకుంటాము. ఓకే. కానీ ఏ దానికైనా కానీ మనమే బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం. సో ఇక్కడ ముఖ్యంగా పితృ రుణము అని అంటే బ్రహ్మదేవుడిని గుర్తు చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ లైక్ బ్రహ్మ, సృష్టికర్త, మన యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి దాతలు. సో బ్రహ్మ సమానంగా తల్లి తండ్రి అంటే బ్రహ్మదేవుడిలాగా మన యొక్క జీవితాన్ని దారిపోసారు కాబట్టి ఈ రుణము విముక్తి జరిగేది ఎట్లా అంటే సేవ చేయాలి అని అంటారు. పితృ రుణం తీర్చుకోవడం అంటే సేవ చేయాలి. సో సేవ ఎలా చేయాలి అని అంటే నాది అనేటువంటి భావం లేకుండా ఏదైతే చేస్తామో అది సేవాభావము. అందుకని బ్రహ్మదేవుడిని చూపించడం జరిగింది. రెండో రుణము దేవరుణము అని అన్నాము. దేవరుణము అని అంటే ప్రతి ఒక్కరిళ్లల్లో కూడా వాళ్ళ ఇంటి ఇళ్ళవేల్పులు ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి. అంటే తల్లి తండ్రి మన యొక్క జీవితాన్ని ఇచ్చారు, అంటే బ్రహ్మ సమానంగా ఉన్నారు, కానీ పాలన పోషణ జరిగేది ఈ దేవి దేవతలు ఇచ్చేటువంటి దాని మీద అని అనటం జరుగుతుంది మన యొక్క సంస్కృతిలో. అంటే వాళ్ళకు కూడా మనం కృతజ్ఞులుగా ఉండాలి. సో వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. ఒకటి తల్లిదండ్రుల పేరు మీద సేవా కార్యక్రమాలు, రెండోది దాన ధర్మాలు చేయాలి, అది మన యొక్క ఇలువేల్పుల పేరు మీద. అందుకనే తీర్థస్థానాల్లో పోయి మనము భోజనాలు పెట్టించడానికి అన్నదానం చేస్తూ ఉంటారు, లేదు ఇంకేదైనా విద్యాదానము, లేదు వైద్యదానము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే దేవతా రుణం నుంచి విముక్తులు కావాలి అని. అంటే అక్కడ విష్ణువుని చూపించడం జరిగింది. విష్ణువు అంటే పాలనకర్త. ఈ దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాలించేటువంటి వారు, వాళ్ళ రుణం నుంచి కూడా మనం ముక్తులు కావాలి. మూడోది ఋషి రుణము, అంటే మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని ప్రసాదించేటువంటి వారు గురువులు. దానికి గుర్తుగా శంకరుణ్ణి చూపించారు. మహేశ్వరుడు ఒక గురువు లాంటి రూపం. అంటే వాస్తవంగా పరమాత్ముడు మనకు ఆ దారిని చూపిస్తూ ఉన్నారు. ఆయన పట్ల మనం ఏదైతే రుణం ఉందో అది కూడా తీర్చుకోవాలి, మనల్ని మనం విముక్తి చేసుకోవాలి ఈ 3 రుణాల నుండి. అందుకని ఇవన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తర్పణం మొదలడం జరుగుతుంది. తర్పణంలో నీళ్ళు ఒకటి కూడా చాలు. గంగాజలం అంటే అదే ఇంకా చాలా గ్రేట్. కానీ ముఖ్యంగా వాడేటువంటిది ఈ తర్పణాలు వదలడానికి, లేదు పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ మీరు ఎంతో ఎక్కువ చేయలేకపోయినా పర్వాలేదు, స్తోమత లేకపోయినా పర్వాలేదు. సో ముఖ్యంగా ఈ 3 వస్తువుల్ని ఉపయోగించడం జరుగుతుంది దీంట్లో. ఒకటి నీరు, అది గంగాజలం అయితే ఇంకా చాలా మంచిది. 2 నల్ల నువ్వులు, 3వది దర్భ, అంటే ఇది ఒకలాంటి గడ్డి. సో ఈ 3టితో కూడా చాలు వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి కోసం మనము అర్ఘ్యం వదలటము, మన చేతులతోనే అర్ఘ్యం వదలటము, ఇవన్నీ చాలా విషయాలు మనకి అంటే వాళ్ళ యొక్క రుణం నుంచి విముక్తులు అవ్వడానికి కోసము. సో ఒకటి అర్పణ చేయాలి, అంటే వాళ్ళ పేరు మీద అందరికీ ఇవ్వడము ఆ రుణం నుంచి ముక్తులు అవ్వడానికి. 2 తర్పణం వదలడము, ఇప్పుడు చెప్పినట్టు ఈ 3 ఈ దర్భని వేలకి చుట్టుకొని చేతితోనే వాళ్ళకి అర్ఘ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో తర్పణము అని అంటే వాస్తవంగా అర్థం తృప్తి పొందటము అని అర్థము.
ఓకే. సో వాళ్ళకి తృప్తి అయ్యే విధంగా చేయడం ఇది. మూడోది భోజనం పెట్టడము. నాలుగోది దాన పుణ్యాలు చేయటము. ఈ 4 మనం చెయ్యాలి. స్థూలంగా ఏదైతే చేయాలో అది కూడా చెయ్యాలి, కానీ దాంతోపాటు మన కర్మల్ని మార్చుకునే విధంగా మనం వాళ్ళు ఏదైతే నేర్పించారో. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకునేది ఏంటంటే దివ్య, మన పెద్దవాళ్ళు మనకెప్పుడూ ఒక మంచి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ వరదానాలు అయితే మన పైన ఉంటాయి. కొన్ని పక్షాల్లో కొన్నిసార్లు పెద్దవాళ్ళ నీడ మనల్ని వెంటాడుతోంది అని అనడం మీరు వినుంటారు. అంటే వాళ్ళు అన్సాటిస్ఫైడ్గా, లేదు కొన్నిసార్లు చిన్న వయసులోనే మృత్యు అయిపోతుంది, లేదు కొన్నిసార్లు కొన్ని కోరికలు తీరకుండా మృత్యువు జరుగుతుంది. అలాంటి ఆత్మలందరూ కూడా కొన్నిసార్లు కక్షాన్ని కూడా అన్నాను, కానీ కొన్నిసార్లు మన జీవితం ప్రోగ్రెస్ కానివ్వకుండా చేస్తుంది అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది మనకి. నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అక్కయ్య గారు. ఇది ఇట్లా పితృపక్షాలు చేయకపోతే కోప్పడతారు మన మీద, మనకి మంచి జరగదు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళని విముక్తి చేయడానికి కోసం వాళ్ళతో ఏదైతే మన కనెక్షన్ ఉందో అది మంచిగా మార్చుకొని వాళ్ళ నుండి మనం బయటికి రావడం, ఆ నీడ నుంచి మనం బయటికి రావడానికి చేస్తున్నాము. సో ఇంతకు ముందు అన్నాను నేను, ఈ 7 బొడిపలు లేదు గనులు అని అంటారా, మన దగ్గర ఏమంటారు, ఆ 7 ఉండేటువంటి కర్రని ఆయన గోకర్ణుడు ఉపయోగించాడు అని విన్నాము. దీన్నే మనము చనిపోయినప్పుడు కూడా ఎవరికైతే అగ్ని సంస్కారం చేసే అప్పుడు మనకు చెప్పడం జరుగుతుంది, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక కర్రనిచ్చి దీన్ని ఇరిచేసి పడేసేయి అని అంటారట. అగ్ని సంస్కారం చేస్తున్న వాళ్ళు, నిప్పు పెడుతున్న వాళ్ళు. అంటే అర్థం ఏంటి, ఈ ఏవైతే నా సంబంధాలు ఉన్నాయో వీటితో డిటాచ్ అవ్వడం అనే అర్థము. ఇంకా అక్కడతో రుణబంధం తీరిపోయింది. అంటే వాళ్ళ జీవితం వాళ్ళని జీవించనివ్వాలి. కొన్నిసార్లు మన యొక్క ఏదైతే మోహం అనేటువంటిది ఉంటుందో వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ సరిగ్గా లేకుండా చేసేస్తుంది. అవునకే, వెళ్ళిపోయిన తర్వాత కూడా పదే పదే ఆలోచిస్తూ బాధపడుతూ. నేను రీసెంట్ గా ఒక కపుల్ని కలుస్తూ ఉన్నాను అనమాట. పుట్టంగానే బాబు చనిపోయాడు. సో వాళ్ళు ఎంత దుఃఖిగా ఉన్నారు అని అంటే, ఈ మాసం చాలా క్రిటికల్ సిస్టర్ మాకు అని అన్నారు. ఎందుకు అని అంటే, మా బాబు చనిపోయి సంవత్సరం అయిపోతుంది, ఎన్నో తేదీనో చెప్పారు ఈ మాసంలో స్పెషల్. అంటే 1 సంవత్సరం నుంచి ఇంతగా మీరు దుఃఖపడుతున్నారా అని నాకు వెంటనే ఒక కథ గుర్తొచ్చింది. ఒక కథ చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక బాబు ఇలాగే చిన్న బాబు చనిపోయాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్నకి రాత్రిపూట కల్లో వచ్చేవాడు అనమాట. వస్తే అక్కడ దేవలోకంలో అందరు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఇలాగే 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు పోయాడు అబ్బాయి. అందరు కూడా చేతిలో క్యాండిల్స్ పెట్టుకున్నారట. అందరి క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, కానీ ఈ అబ్బాయి క్యాండిల్ మాత్రము పదే పదే ఆరిపోతుందంట. అయితే వీళ్ళ అమ్మ నాన్న కల్లోనే అడిగారనమాట, బాబు అందరి క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, నీదెందుకు ఆరిపోతుంది అని అంటే, అమ్మా నేను ప్రతిసారి నేను అనుకుంటూ ఉన్నాను, నా ఫ్రెండ్స్ ఇంకా మా ఎవరైతే మెంటోర్స్ ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో ఇక్కడ, వాళ్ళు పదే పదే వెలిగించాలని చూస్తారు, కానీ మా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు అని అంటే, వాళ్ళ నీళ్లు పడి 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 ఇది ఆరిపోతుందమ్మా అని అన్నారు. సో నేను అదే చెప్పాను అనమాట వాళ్ళకి, మీరు ఎంతైతే దుఃఖపడుతూ ఉంటారో నెక్స్ట్ ఆ ఆత్మ ఏదైతే శరీరం తీసుకుంటుందో లేదు గర్భంలో ఉందో ఆ గర్భంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంది. రెండోది బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్ని చూసామనుకోండి సడన్ గా ఏడుస్తూ ఉంటారు. ఇది ఉంటుంది కదా, మనం అనుకుంటాం ఏమైనా కుట్టిందా, ఏమైనా అయిందా, ఆకలేస్తోందా, వాళ్ళకి అవన్నీ చూస్తారు తల్లి, కానీ ఏ దాంతో కూడా బాబు సాటిస్ఫై అవ్వడు. ఆ తర్వాత తనంతకు తనే ఆగిపోవడం జరుగుతుంది. కానీ వాస్తవంగా దీని లెక్క ఏంటి అని అంటే, ఏదైతే గత జన్మతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నారో, ఆ పరివారం ఉన్నారో, ఎంతైతే మనం వాళ్ళని గుర్తు చేసి బాధపడుతూ ఉన్నామో, ఎంతసేపు అయితే మనం దుఃఖిస్తూ ఉన్నామో, లేదు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నామో, అంతసేపు ఆ ఆత్మకి అక్కడ నెక్స్ట్ జన్మలో కూడా ఆ బాబు ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. వీళ్ళు దుఃఖపడితే అక్కడ కూడా ఆ దుఃఖం వెళ్తుంది.
కాబట్టి ముఖ్యంగా ఆ సంబంధం ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళతో మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, కొన్నిసార్లు మనం ఏదైనా చెడు చేస్తుంటామో, లేదు వాళ్ళు ఏదైనా మనకు చెడు తలపెట్టుంటారు తెలుసో తెలియకుండా, అలాంటి చెడు నుంచి మనల్ని మనము రుణ విముక్తులు చేయడము, బంధ విముక్తుల్ని చేసుకోవడానికి గుర్తుగా ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఇవేవైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ చెయ్యండి. కానీ దాంతో పాటు మనం వాళ్ళని క్షమించాలి. ఎక్కడైతే మనకు చెడు చేశారు అని అనుకుంటే వాళ్ళని క్షమించాలి. అప్పుడు ఆ ఆత్మకి మన నుండి ముక్తి కలుగుతుంది. మనం ఎంతైతే వాళ్ళు చేసినటువంటి చెడుని మన లోపల పెట్టుకుని ఉంటామో అంతసేపు వాళ్ళు అదే దుఃఖంతోనే ఉంటారు. మళ్ళీ దాని కార్మిక్ అకౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పటికే కట్ చేయట్లేదు, ఇంకా 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 పెంచుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళతో మంచి సంబంధం ఉంటే కూడా వాళ్ళకి క్షమాభిక్ష ఇవ్వాలి. లేదు చెడు సంబంధంతో అంటే వాళ్ళు నాకు తప్పు చేశారు అని అనుకుంటూ ఉంటే కూడా క్షమించాలి. రెండోది, మనం కూడా తెలుసో తెలియకుండా మన పెద్దవాళ్ళకి ఎంతో దుఃఖాన్ని ఇచ్చి ఉంటాము, కష్టపెట్టి ఉంటాము. కాబట్టి మనం కూడా క్షమాభిక్ష తీసుకోవాలి వారితో. ఇలాంటివన్నీ చేసినప్పుడు నిజంగా క్షమించటము, క్షమాభిక్ష తీసుకోవడము, అప్పుడు ఆత్మ లోపల బరువు ఏదైతే ఉందో వీటన్నిటి ముక్తి అవుతుంది. అప్పుడు ఆ ఆత్మకి విముక్తి కలుగుతుంది ఈ దుఃఖ కష్టము వీటన్నిటి నుంచి. సో వాస్తవంగా ఇవన్నీ చేస్తూ చేస్తూ ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడము, ఏదైతే చెడు నీడ వాళ్ళది ఉందో మన పైన దాని నుంచి కూడా మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి కోసం ఇవన్నీ సమయాలు ఇవ్వటం జరిగింది. మా దగ్గర కూడా అంటే బ్రహ్మకుమారీస్లో కూడా మేము ముఖ్యంగా ప్రతి సద్గురువారము అన్ని బ్రాంచెస్లో కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అనమాట. ప్రతిరోజు కూడా జరుగుతుంది. బట్ ఆ రోజు ముఖ్యంగా క్లాస్లో కూడా నైవేద్యం పెట్టడము అందరికీ ప్రసాదం లాగా. ఈ సమయంలో అంటే మహాలయ పక్షంలో వచ్చేటువంటి సద్గురువారాలు కానీ ఆదివారాలు కానీ ఆ ఆత్మలందరినీ ఎవరైతే మన పూర్వీకులు అంటే ఈ సంస్థ ఇప్పుడు 86-87 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలలో ఎంతో మంది పెద్దవాళ్ళు అంటే ఫౌండర్ ఫాదర్ బ్రహ్మ బాబా దగ్గర నుండి ఎంతో మంది మనము మీరు వినుంటారు చాలాసార్లు మా విషయాలు వింటున్నప్పుడు దాదీజీ అని అంటూ ఉంటాము, దాదాలు అని అంటూ ఉంటాము. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉండి వెళ్ళారో ఈ సంస్థని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి వాళ్ళ సాయశక్తుల తను మనసు ధనము సంబంధ సంపర్కాలు సమయము శ్వాస మాటలు అన్నిటితో కూడా కృషి చేశారో అలాంటి వారిని అందరినీ కూడా గుర్తు చేసుకోవడము, వాళ్ళకి కృతజ్ఞులుగా ఉన్నాము అనేటువంటి మన ఫీలింగ్ని మనము భోజనం ద్వారా అర్పించటము. సో మేము కూడా ముఖ్యంగా ఈ సమయంలో భోగిని పెట్టడము, ఆ ఆత్మలందరికీ మనం మన వైపు నుండి మన కృతజ్ఞతగా మన ప్రేమను చూపించడము. భోజనమే కదా ప్రేమను చూపించడానికి. అందుకనే దుఃఖం యొక్క ఘటనలు జరిగినా భోజనం పెడతారు. ఏదైనా సుఖంవి లేదు ఎవరైనా పుట్టారు ఏమైనా శుభకార్యాలు జరిగినా కానీ భోజనాలు పెడతారు. భోజనం ఇట్స్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అవర్ లవ్ టు ఎక్స్ప్రెస్ కదా. సో అందుకని ఈ సమయంలో కూడా భోజనాలు పెట్టడం ఎక్కువగా జరుగుతుంది. ముందు అనుకున్నట్టు ఈ తర్పణాలు ఇవన్నీ పెట్టినప్పుడు తిథులు పెట్టినప్పుడు తప్పకుండా కాకి వచ్చి తింటే ఆత్మకి విముక్తి కలిగింది అని అంటారు. సో ఏ రోజు కాకులకు పెట్టకపోయినా ఆ రోజు తప్పకుండా కాకులు రావాలి, అప్పుడే వాళ్ళకి శాంతి కలుగుతుంది అని అంటూ ఉంటారు. ఇక్కడ కాకి గురించి ప్రసక్తి వచ్చినప్పుడు ఒక కథ కూడా ఉంది దీంట్లో కూడా. ఇంద్రదేవుడు అంటే దేవతల రాజు ఇంద్రుడి యొక్క కొడుకు జయంతుడు అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు. ఆయనకి సీతాదేవి పైన కొన్ని చెడు భావాలు కలిగాయి, అంటే వికారిగా అయ్యాడు. అలాంటి భావాలను ఇంక ఓర్చుకోలేకుండా రాముడు ఆయన్ని తన బాణంతో వధించాడు అని అనటం జరుగుతుంది. ఆ ఆత్మ పోయి ఆ కాకి కళ్ళల్లోకి పోయి పడింది, అక్కడ ఉండిపోయింది. మరి ఆయన రియలైజ్ అయ్యాడు అనమాట నేను చేసింది తప్పు అని. ఆ తర్వాత అడిగాడు అనమాట రాముడితో, నేను ఏం చేస్తే ఈ పాపం నుంచి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని. ఆ ప్రాయశ్చిత్తం కలిగింది కాబట్టి ఆయన చెప్పాడు అనమాట, ప్రతిసారి ఎవరైతే చనిపోతారో వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళ ఆత్మకి విముక్తి కలగాలి అని అంటే తప్పకుండా కాకి పెడితేనే
ఆ కాకి స్వీకరిస్తేనే వాళ్ళ పితృలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సద్గతి పొందారు అనేటువంటి నానుడి వస్తుంది అని చెప్పేసి ఆయనకు అలా బంధ విముక్తి కలిగించి ఆయన శాపం నుంచి విముక్తి చేశాడు అని కథ చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకనే అదే రూపమే ఆయన జటాయు రూపంలో ఆ తర్వాత సీతమ్మ వారిని ఎప్పుడైతే తీసుకుని వెళ్తున్నాడో అప్పుడు జటాయువే కదా రాముడి సందేశాన్ని ఇచ్చి కాపాడాలి అవన్నీ చేసింది, జటాయుని చంపేయడము అవన్నీ. కాకి అంటే సందేశవాహకుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది, అందుకనే కాకి పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరిని మనము నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తుంది. ఇంకా ఆవు అని అంటే 33 కోటి దేవి దేవతలందరూ కూడా ఆవులో ఉన్నారు అనేటువంటిది మనకి ఉంది. ఎన్నో పురాణాల్లో కూడా ఈ విధంగా ఉందన్నమాట, ఉపనిషత్తుల్లో కూడా రాసి ఉంది. సో ఇక్కడ మనం దేవ రుణము అని అన్నాము, అంటే దేవతలకి మనం మన వైపు నుండి కృతజ్ఞత అర్పించడము అని. అంటే ఆవుకు తినిపించాము అంటే 33 కోటి దేవతలకు కూడా నైవేద్యం పెట్టినట్టే అనేటువంటి వాళ్ళ రుణం కూడా తీరింది అనే దానికోసం ఈ విధంగా ఆవుకి తినిపించటం జరుగుతుంది. కుక్క కూడా తినిపిస్తారు కదా, అన్నీ ఏవైతే తయారు చేసామో అవన్నీ కుక్కకు కూడా పెడతాము. కుక్క అని అంటే ఎందుకు అని అంటే కుక్క ప్రతి ఒక్కరింట్లో ఒక కాపలాదారుడుగా, సెక్యూరిటీగా ఉన్నట్టు. అలాగే మహాభారతంలో కూడా చూసినట్లయితే పంచ పాండవులందరూ కూడా చనిపోయారు, లాస్ట్కి ధర్మరాజు ఒక్కడే ఉన్నాడు. ధర్మరాజు ఒక్కడే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో కూడా తన కుక్క తన వెంట వెళ్ళింది అని చెప్పడం కదా కథలో. అంటే అర్థం ఏంటి, ఎప్పటిదాకా మనం ఉన్నామో అప్పటిదాకా విశ్వాసంతో ఉండేటువంటిది కుక్క అనేటువంటిది లేదు, మన కాపలాదారుడిగా ఉంటుంది. దాని రుణం కూడా పెట్టుకోకూడదు అని దానికి కూడా తినిపించడము, చీమలకు కూడా తినిపించడము, ఆ తర్వాత బ్రాహ్మడికి తినిపించడము. ఆ బ్రాహ్మణుల్లో కూడా ద్విజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తినిపించాలి అని అంటారు. ద్విజులు అని అంటే అర్థము రెండో జన్మ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం బ్రహ్మకుమార్ కుమారులు ఉన్నాము, మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇదే జన్మలోనే ఉన్నాము, ఇదే పేరే వసంత, కానీ కాన్షియస్ షిఫ్ట్ అయింది, స్పిరిచువాలిటీ వైపు వచ్చారు. లేదు మీ యొక్క కర్మల్లో మార్పు వచ్చింది, ఆలోచనల్లో మార్పు వచ్చింది, అది ద్విజులు అంటే రెండో జన్మ తీసుకున్నటువంటి వారు. సో అలాంటి బ్రాహ్మణులు అని అన్నారు. అంటే జ్ఞాన బోధ తీసుకున్నటువంటి బ్రాహ్మణులకు తినిపిస్తే పితృలకి శాంతి కలుగుతుంది అని. సో ఇవన్నీ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేయాలి, ఈ సమయంలో ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించడం జరిగింది. సో ఒకటి శ్రద్ధాంజలి ఇచ్చాము, రెండోది భావాంజలి, అంటే శ్రద్ధతో వాళ్ళకి ఏవైతే ఫిజికల్గా చేయాలో అవన్నీ చేసాము, దేవరుణము అవన్నీ ఏవైతే అన్నామో అవన్నీ భావాంజలి, మూడోది దివ్యాంజలి కూడా ఇవ్వాలి. రైట్, అంటే వాళ్ళు ఏవైతే దివ్య కర్మలు చేశారో మన పెద్దవారు, అలాంటి వారి యొక్క అడుగు జాడల్లో మనం కూడా నడిచి మన యొక్క ఇంటి పేరైతే ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో, మన పెద్దవాళ్ళ పేరుని పాడు చేయనటువంటి జీవితాన్ని గడపాలి. అప్పుడు నిజంగా పెద్దవాళ్ళు పూర్వీకులు సంతోషపడతారు మనల్ని చూసి. అప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మన పైన ఉండి మన జీవితం ఇంకా చాలా బాగా వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా కలిపి ఈ మహాలయ అమావాస్య, మహాలయ పక్షం జరుపుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా అన్నీ చెయ్యండి, కానీ మీ కాన్షియస్నెస్ చేంజ్ చేసుకొని ఆ గ్రాటిట్యూడ్తో ఏదైతే హ్యాపీనెస్ ఉందో, లేదు వాళ్ళు ఏవైతే నేర్పించి వెళ్ళారో అవన్నీ మన జీవితంలో జరుపుకుంటే అసలైనటువంటి పితృపక్షాలు జరుపుకున్నట్టు అవుతుంది. చాలా క్లియర్గా, అలానే ఎన్నో కథలతో చాలా అద్భుతంగా వివరించారు అక్కయ్య. అర్థం అయ్యే రీతిలో కూడా అందరికీ అర్థం చేయించారు. అంటే కర్ణుడి కథ అయితే అందరికీ తెలిసిందే, కానీ ఇంకా ఆత్మదేవుడి కథ కావచ్చు, ఎందుకు మనం కాకలకు పెడుతున్నాం, ఈ కథలన్నీ కూడా ఎప్పుడో పూర్వీకులు వివరించేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలం అన్నీ కూడా కనుమరుగైపోయినట్టే ఉంటున్నాయి. అంటే అందరికీ తెలుసు కానీ అందరికీ తెలియదు. ఈరోజు మాకు ఆ కథలన్నీ కూడా చాలా అద్భుతంగా అర్థమయ్యేలాగా ఎందుకు ఆ కథలు ఉన్నాయి, మనకి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మనం ఇక్కడ యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఈరోజు ఇప్పుడు మీరు అన్నారు యంగ్స్టర్స్కి కథలు తెలియదు అని చెప్పారు, ఈ దుందుకారుడు అని అన్నాము, అంటే తల్లిదండ్రుల పేరుని చెడు చేసేటువంటి వారు, లేదు ఇంటి పేరుని బద్నాం చేసేటువంటి వాళ్ళు, లేదు ఎప్పుడు చెడులో మునిగిపోయేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అంటే ఎవరు?
అలాంటి దుందకారుడు, అలాంటి పిల్లలంటే ఎవరు? ఏ పిల్లలైతే తల్లి తండ్రి పేరుని చెడిపేస్తారో, లేదు వాళ్ళు చెప్పే మాటల్ని పెడచెవి పెడతారో, ఈరోజు ఎంత క్రైమ్గా క్రిమినల్స్గా అయిపోతూ ఉన్నారు. ఫిజికల్గా ఏం చేయకుండా ఉండవచ్చు, కానీ ఇంటర్నలీ లాట్ ఆఫ్ నెగటివిటీ గోయింగ్ ఆన్. ద కంటెంట్ విచ్ వీఆర్ కన్స్యూమింగ్ చాలా చెడు, చాలా నెగటివ్, చాలా క్రిమినల్గా, క్రైమ్తో, లేదు వయలెంట్గా, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇలా ఉండేటువంటి వాళ్ళందరూ దుందకారుడనే అర్థము. అంటూ ఉంటారకే బయట కూడా పెద్ద పెద్ద మహానుభావులకి ఇట్లాంటి పుత్రుడు పుట్టాడేంటి, ఇలా ఉన్నారేంటి, రైట్, పోలిక ఉండదు. వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు చూస్తేనేమో చెడు దారిలో, చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మార్చుకునేటువంటి సమయం కదా అదే. సో ప్రతి ఒక్కళ్ళకి రిలవెంట్ ఈ టైం. నిజమే అక్కయ్య గారు. ఈ పితృపక్షాలు చేయడం వల్ల మనకి 2 రకాలుగా ఫలితాలు లభిస్తున్నాయి. ఒకటి, మన పూర్వీకులకి ఏదైతే ముక్తిని లభించే విధంగా వారి తరపున మనం దాన పుణ్యాలు చేస్తున్నాం. ఒకటి వారికి వెళ్తుంది, ఇంకొకటి మనకు కూడా దాన పుణ్యాలు చేసినందుకు పుణ్యం లభిస్తుంది. పుణ్యము లభిస్తుంది. రెండోది, మన జీవితాన్ని మార్చుకుంటే అప్పుడు అది దాంట్లో ఫలం, ఒక మంచి దారిలో వెళ్తుంది. దాన పుణ్యాలు చేయడం అనేది కూడా లేదు సంవత్సరం 15 రోజులు చేసాము అయిపోయింది అంటే కాదు. మన జీవితంలో ఇలాంటి మంచిని తీసుకుని వచ్చే ఒక సందేశాన్ని తీసుకుంటే ఈ పితృపక్షాల నుంచి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అక్కయ్య గారు, ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరూ కూడా ఈ రోజు మీరు చెప్పిన కథలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ లైఫ్లో ఆచరిస్తాం కూడా మీ అందరం. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య గారు. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కావచ్చు, వివరణ కావచ్చు, మీరు మాకు ప్రతి పండగకి వివరిస్తున్నారు. ఇలానే ప్రతి పండగల గురించి, ఆచారాల గురించి మీ బ్రహ్మకుమారీస్ తరపు నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే, తప్పకుండా దివ్య. సో విన్నారు కదా, ఇటువంటి పితృపక్షాలు ఎలా జరుపుకోవాలి ఈరోజు మనకి బ్రహ్మకుమారి వసంత అక్కయ్య గారు ఎంతో చక్కగా వివరించారు. ఇలా మన లైఫ్ని మార్చుకుని ఇలా మంచి కార్యాలు చేస్తూ, అందరికీ దానపుణ్యాలు చేస్తూ, అలానే అందరి నుంచి కూడా మన ఆశీర్వాదాలు తీసుకుంటూ మన లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే శాంతి సరోవర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.